హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా కథ ఏంటో చూద్దామా. ప్రాణసఖి 51 ఎపిసోడ్. రిషి వచ్చాడా అని అడిగింది ఐష్. ఈరోజు ఏదో వర్క్ ఉంది, లేట్ అవుతుందన్నాడంట, రేపు చూడొచ్చులే ఐష్ అన్నది కాత్యాయని. నాకు నచ్చితేనే ఏదైనా చేస్తానని నీకు తెలుసు కదా మమ్మీ. రిషి నచ్చితేనే నువ్వు చెప్పినట్లు పెళ్లి చేసుకుంటాను అంది. నాకు తెలుసు కదా బేబీ, నేను ఒకసారి రిషిని చూశాను, అప్పుడే నీకు అతనైతే బాగుంటాడని అనిపించింది. మరొక వైపు కింద హాల్లో జానకమ్మ గారు, రిషి అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పవేంటి సౌదామిని అని అన్నారు. రిషి రూము నా ఫ్రెండ్ కూతురు ఐష్కి నచ్చిందంటే ఈ 4 రోజులు అందులో ఉండమని చెప్పాను రిషి అంది సౌదామిని నీళ్లు నములుతూ. వాట్ అంటూ పెద్దగా వచ్చాడు రిషి. నీకేమైనా పిచ్చి పెట్టిందా సౌదామిని, రిషి రూమ్ ఎవరికో ఇవ్వటం ఏంటి అని కోపంగా అన్నారు జానకమ్మ గారు. వాళ్ళెవరో కాదు అత్తయ్య గారు, నా ఫ్రెండే కదా. నోర్మి, ఫ్రెండ్ కూతురు అడిగింది కదా అని కొడుకు రూమ్ని పరాయి ఆడపిల్లకి ఇస్తావా? అసలు నీ బుద్ధి ఏమైంది? ఈ మధ్య బాగా గడ్డి తింటున్నట్లుంది అని గట్టిగా తిట్టారు జానకమ్మ గారు. జానకమ్మ గారు అలా తిడుతున్నా నోరు మెదపకుండా అలానే నిలబడింది సౌదామిని. మమ్మీ, ఏం మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? అసలు నా రూమ్ ఎలా ఇచ్చావు అని నిలదీశాడు రిషి. అది కాదు రిషి, వాళ్ళు ఉండేది ఒక 4 రోజులే కదా. తనేమో ఏ రూమ్లో ఉండనంటుంది, మీ రూమ్ చూసి నచ్చింది. సరే 4 రోజులే కదా అని తనని ఆ రూమ్లో ఉండమని చెప్పాను. మరి నేను ఆమెను ఎక్కడ ఉండాలి మమ్మీ? నీకు గెస్ట్ రూమ్ రెడీ చేశాను రిషి, ఇప్పుడు అవన్నీ లేదు కాబట్టి నువ్వు అక్కడే ఉండొచ్చు అంది సౌదామిని. మీ అమ్మకేదో ఇచ్చిపెట్టింది, అందుకే ఇలా చేస్తుంది అనుకుంటా రిషి అని విసుగ్గా అన్నారు జానకమ్మ గారు. అత్తయ్య గారు, మీరు కూడా ఏంటి నన్ను అర్థం చేసుకోరు? ఇంటికి వచ్చిన గెస్టులను బాగా చూసుకోవాలని లేదా? అందుకే రిషి రూమ్ అడగగానే సరే ఉండండి అన్నాను. అసలు వాళ్ళు ఎలా రిషి రూమ్ అడిగారో నువ్వు ఎలా ఇచ్చావో నాకు అర్థం కావటం లేదన్నారు జానకమ్మ గారు. సరే ఇప్పుడు అయిపోయింది కదా, ఇక దాని గురించి గొడవ ఎందుకు? అత్తయ్య గారు రిషి నువ్వు గెస్ట్ రూమ్కి వెళ్ళు, మీ సామాన్ అక్కడ పెడతాను. ఇలా అని తెలిస్తే అసలు ఇంటికి వచ్చేవాడినే కాదు, అవనీతో పాటు అక్కడే ఉండేవాడిని. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది రిషి, నీ బట్టలు తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళిన తర్వాత రావచ్చు అన్నారు జానకమ్మ గారు. ఎక్కడికి వెళ్తావు రిషి? ఉదయం నుంచి నా ఫ్రెండ్ ఇంకా రిషి రాలేదేంటని ఇప్పటికీ 10 సార్లు అడిగింది. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిపోయావంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ ముందు నా పరువు ఏమవుతుంది అని అడ్డుపడింది సౌదామిని. మీ మమ్మీకి నువ్వు ఆనందంగా ఉండటం కన్నా వచ్చిన గెస్ట్లే ఆనందంగా ఉంటే చాలు అని అనుకుంటుంది రిషి అని వెటకారంగా అన్నారు జానకమ్మ గారు. నేను అలా ఎందుకు అనుకుంటాను అత్తయ్య గారు? మీరే రిషికి అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు. మేము చేసేది నీకు బాగుండదు కానీ నువ్వు చేసేవి మాత్రం బాగుంటాయి కదా అన్నారు జానకమ్మ గారు కోపంగా. సరే ఏదో ఒక్కసారికి వదిలేండి, ఆ అమ్మాయి ఏదో ఇష్టపడి అడిగిందని రిషి 4 రోజులు సర్దుకుంటాడు అనే ఉద్దేశంతో ఇచ్చాను కానీ మీరు ఎలా అంటారని అస్సలు అనుకోలేదు అని సౌదామిని బాధపడుతున్నట్లు నటించింది. సరేలే మమ్మీ, నేను గెస్ట్ రూమ్లో ఉంటానులే, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని రిషి పైకి వెళ్తుంటే అప్పుడే కిందకు వస్తున్న రిషిని చూసింది. బ్లాక్ కలర్ ప్యాంట్ మీద లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకొని జుట్టు చేదుని మొహం మీద పడుతుంటే సర్దుకుంటూ అలసిపోయిన మొహంతో పైకి వస్తున్న రిషిని కన్నార్పకుండా చూస్తూ కిందకు దిగింది ఐష్. హాయ్, ఐ యామ్ ఐశ్వర్య, అందరూ ఐషు అంటారు అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. రిషి ఐషు వచ్చి చూసి హాయ్ అని చెప్పి పైకి వెళ్తుంటే నాకు మగవాళ్ళు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే అస్సలు నచ్చరు, కానీ నువ్వు వేసుకుంటే చాలా అందంగా ఉంది అని అన్నది ఐష్. రిషి ఏం మాట్లాడకుండా పైకి వెళ్తుంటే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పడం మర్యాద అనుకుంటా అని మళ్ళీ అన్నది. ఆ కాంప్లిమెంట్
నచ్చితేనే థ్యాంక్స్ చెప్తారు, నచ్చినప్పుడు సైలెంట్గా వెళ్తారు అని రిషి గబగబా పైకి వెళ్ళిపోయాడు. ఐష్ రిషితో అలా మాట్లాడటం చూసి కాత్యాయిని సంతోషపడింది. వావ్, ఈ రిషి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది అని అనుకుంది ఐష్. నువ్వేం అనుకోక ఐష్, ఆఫీస్ నుంచి వచ్చాడు కదా, అందుకే అలా చిరాగ్గా ఉన్నాడు అని కవర్ చేసింది సౌదామిని. ఇట్స్ ఓకే ఆంటీ, నో ప్రాబ్లం అని నవ్వుతూ అన్నది ఐష్. ఐష్ అలా అనేసరికి సౌదామినికి చాలా సంతోషంగా అనిపించింది. ఐష్ డిన్నర్ చేద్దాంరా అని కాత్యాయిని అన్నది. అదేంటి మమ్మీ, రిషి ఇప్పుడే కదా వచ్చాడు, అందరం కలిసి చేద్దాం. రిషి వచ్చేసరికి లేట్ అవుతుందేమో ఐష్. నో ప్రాబ్లం అండి, ఎంత లేట్ అయినా నేను వెయిట్ చేస్తాను, కావాలంటే మమ్మీ మీరు తినేసి వెళ్ళండి అన్నది ఐష్. పర్వాలేదు ఐష్, మేము ఉంటామని సౌదామిని అన్నది. మమ్మీ ఇంట్లో డిన్నర్ ఎర్లీగానే చేస్తుంది కాబట్టి మీరిద్దరు తినేసి వెళ్ళండి అని ఐష్ మళ్ళీ సీరియస్గా చెప్పింది. ఐష్కి వాళ్ళు అక్కడ ఉండటం ఇష్టం లేదని అర్థమై మనం తినేసి వెళ్దాం పదా, రిషి వస్తే ఐష్ చూసుకుంటుందని సౌదామినికి కాత్యాయిని సైగ చేసింది. తనకు మా ఇంట్లో ఏం తెలుస్తుంది కాత్యాయిని, మనం కూడా ఉందాంలే, రిషి తొందరగా వచ్చేస్తాడు అని సౌదామిని అనబోతుంటే సౌదామిని చెప్పేది విని అంటూ కాత్యాయిని సైగ చేసి ఆమె చేయి పట్టుకొని తీసుకువెళ్ళింది. కాత్యాయిని తనకేం తెలుసు చెప్పు అని సౌదామిని అడిగింది. బేబీ రిషితో టైం స్పెండ్ చేయడానికి మనల్ని వెళ్ళమని చెప్పింది అని కాత్యాయిని అన్నది. అవునా, రిషి ఏదైనా అంటాడేమో కాత్యాయిని. రిషి ఏమన్నా మా బేబీ చూసుకుంటుంది, నువ్వేం కంగారు పడకు, మనం తినేసి వెళ్దాం పద అన్నది కాత్యాయిని. అది కాదు కాత్యాయిని, రిషి అసలే కోపంగా ఉన్నాడు, ఏదైనా అంటే ఐష్ బాధపడుతుంది కదా, బేబీకి అంత తొందరగా ఎవరూ నచ్చరు, మీ రిషి బేబీకి నచ్చాడు కాబట్టి రిషి ఏమన్నా బేబీ అస్సలు పట్టించుకోదు, నువ్వు చూస్తూ ఉండు. సరే మరి అన్నది. కానీ సౌదామినికి మాత్రం లోపల ఏం జరుగుతుందని భయంగానే ఉంది. సౌదామిని నువ్వేం ఆలోచించదు, తొందరగా తినేసి వెళ్దాం కదా, బేబీ కోపం వస్తుంది. అలా అనుకుంటూ ఇద్దరు డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రిషి రూమ్కి వెళ్ళి అసలు మమ్మీ ఏం చేస్తుందో మమ్మీకైనా అర్థమవుతుందా, ఎవరినో తీసుకొచ్చి నా రూమ్లో ఉంచటం ఏంటి, నేనేమైనా అంటేనేమో బాధపడుతుంది, తన ప్రవర్తన చూస్తేనే అస్సలు నచ్చలేదు, గెస్ట్గా వచ్చిన అమ్మాయి అలా వేరే అబ్బాయి రూమ్ని ఎలా ఇష్టపడుతుంది, ఆ అమ్మాయి చూపు కూడా అంత బాగలేదు అని ఆలోచిస్తూ కిందకి వెళ్ళి తొందరగా తినేసి రూమ్కి వెళ్ళి అవనికి కాల్ చేయాలని అనుకుంటూ ఫ్రెష్ అయి కిందకు వచ్చేసరికి ఐష్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంది. తను వేసుకున్న డ్రెస్ కూడా మోకాళ్ళ పైకి ఉండటం వల్ల చూడటానికే రిషికి ఇబ్బందిగా అనిపించింది. మమ్మీ మమ్మీ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు రిషి. ఐష్ లేచి వచ్చి మమ్మీ లేదు, ఈ ఐష్ మాత్రమే ఉంది ఇక్కడ అని నవ్వుతూ అన్నది. మమ్మీ ఎక్కడికి వెళ్ళిందని సీరియస్గా అడిగాడు రిషి. మీరు కోపంలో భలే ఉంటారు రిషి గారు, రిషి అని నవ్వింది ఐష్. ఆంటీ తినేసి రూమ్కి వెళ్ళారు, మీకేం కావాలో నన్ను చూసుకోమన్నారు అని చెప్పింది. నన్ను ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి మమ్మీ ఎలా వెళ్ళిందంటూ మమ్మీని పిలవటానికి వెళ్తుంటే ఎందుకు రిషి ఆంటీని డిస్టర్బ్ చేస్తావు, నేను కూడా డిన్నర్ చేయలేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నారా, ఇద్దరం కలిసి చేద్దామని పిలిచింది ఐష్. నాకు ఆకలిగా లేదని కోపంగా రిషి పైకి వెళ్తుంటే ఐష్ అడ్డుగా నిలబడి ఇంటికి వచ్చిన గెస్ట్లను పస్తులు పడుకోబెట్టడం ఏమైనా బాగుంటుందా అంది. నేను వద్దంటున్నాను కానీ నిన్ను తినొద్దని అనటం లేదు కదా, నువ్వు వెళ్ళి తిను అన్నాడు రిషి. అదెలా, నువ్వు తింటే నేను తింటా, లేదంటే లేదని వెళ్ళి సోఫాలో కూర్చుంది ఐష్. ఇలాంటి వాళ్ళని ఇంటికి గెస్ట్గా పిలిచినందుకు మమ్మీ నానాలి అని మనసులో తిట్టుకుంటూ సరే రాండి అని పిలిచాడు రిషి. అలా మర్యాదగా ఏం పిలవాల్సిన పని లేదు ఐష్ అని పిలువు రిషి అంది ఐష్ నవ్వుతూ. స్టోరీ కంటిన్యూ, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.